ఇల్లు కట్టాల్సిందే ఇందిరమ్మ గృహాలకు 12,571 కోట్లు కేటాయింపు. రాష్ట్ర ప్రభుత్వం తాజా బడ్జెట్లో ఇందిరమ్మ ఇళ్లకు పెద్దపీట వేసింది. పేదల సొంత ఇంటి కలను నెరవేర్చాలనే సంకల్పంతో భారీగా నిధులు కేటాయించింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఇందిరమ్మ ఇళ్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం 12,571 కోట్లు కేటాయించింది. అయితే గతంతో పోలిస్తే 3 రెట్లు ఎక్కువ అనమాట. ఇందులో మనకి ముఖ్యంగా గత ప్రభుత్వంలో 2.36 లక్షల ఇళ్ళు అయితే కేటాయించారు. అందులో 1.58 లక్షల ఇళ్ళ నిర్మాణాలు పూర్తవగా మరో 34,000 గృహాలు అయితే వివిధ దశల్లో ఉండిపోయాయి. ఇలా నిలిచిపోయిన ఇళ్లను ఇళ్ళ పూర్తికి ప్రభుత్వం అయితే ప్రధాని 305 కోట్లు కేటాయించింది. 2 పడకల గదుల ఇళ్లకు సంబంధించి చాలా కాలనీల్లో డ్రైనేజీలు, మంచినీరు, విద్యుత్తు సరఫరా వంటి మౌలిక సదుపాయాలు కల్పించలేదు. ఇవన్నీ కూడా ఇప్పుడు కల్పించబోతున్నారు. దాంతోపాటు ఏటా ఒక నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున రాష్ట్రంలో గరిష్టంగా 4,50,000 ఇళ్ళు అయితే అందిస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. ఒక్కో ఇంటికి 5 లక్షల రూపాయలు అయితే కేటాయిస్తుంది. ప్రభుత్వం ప్రకటించిన ప్రకారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఏటా 22,500 కోట్లు అవసరం. ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తుల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ళని అయితే కేటాయిస్తుంది. మరోపక్క కేంద్రం ప్రభుత్వం ఒక్కో ఇంటికి పట్టణ ప్రాంతాల్లో 1,50,000, గ్రామీణ ప్రాంతాల్లో 72,000 అందిస్తుంది. కేంద్రం వాటాగా రాష్ట్రానికి మరో 1,000 కోట్లు వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. ఓఆర్ఆర్, RRR మధ్య పేదలతో పాటు అల్ప ఆదాయ వర్గం, మధ్య ఆదాయ వర్గం వారికి కూడా అందుబాటు ధరలో ఇళ్లు నిర్మించేవారని ప్రభుత్వం నిర్ణయించింది. ఓఆర్ఆర్, RRR మధ్య శాటిలైట్ టౌన్షిప్ల ఏర్పాటుకు ప్రభుత్వం అఫోర్డబుల్ హౌసింగ్ పాలసీ తీసుకురానుంది. శాటిలైట్ టౌన్షిప్ల కోసం ప్రభుత్వం టెండర్లు కూడా పిలిచింది. బడ్జెట్లో దీని ప్రస్తావన ఉండడంతో ఈ ఆర్థిక సంవత్సరం అల్ప ఆదాయ, మధ్య ఆదాయ తరగతి వర్గాల ప్రజల ఇళ్ల నిర్మాణం కూడా అడుగులైతే పడుతూ ఉన్నాయన్నమాట. సో ఇది మనకి రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణానికి సంబంధించి తాజా సమాచారం. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని